నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 4 గంటలకు చారిత్రాత్మక బిల్లులైనటువంటి మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ బిల్లు కావచ్చు, అదేవిధంగా డీలిమిటేషన్కు సంబంధించినటువంటి బిల్లు కావచ్చు చట్టసభల్లో ప్రవేశపెట్టనున్నారు. సో దానికి సంబంధించి నిన్న సభల్లో వాడివేడి చర్చ అయితే జరిగింది. సో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా నష్టం జరుగుతూ ఉందని చెప్పి ఒకవైపు తమిళనాడుకు సంబంధించి డిఎంకే పార్టీ అధినేత ముకా స్టాలిన్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీళ్ళు బహిరంగంగానే ఎన్డీఏపై నిప్పులు చెరుగుతా ఉన్నారు. సో ఈ బిల్లును వ్యతిరేకించాలని వాళ్ళు పిలుపు కూడా ఇవ్వడం జరిగింది. తమిళనాడులో అయితే కనుక ముకా స్టాలిన్ ఆ బిల్లును తగలబెట్టి నల్ల దుస్తులు ధరించి నల్ల జెండాను కూడా ఎగరేయడం జరిగింది. సో దానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేటువంటి అవకాశమే లేదు, ఎందుకంటే మీకులాగా మేము ప్రాంతాలను విభజించి పాలించేటువంటి సంస్కృతి మాది కాదు, మా సిద్ధాంతం అది కాదు. మనమంతా భారతీయులం, మనది భారతదేశం, ఒకే దేశము ఒకే పాలసీ ఉండాలనేటువంటి విధానము, అందరికీ సమన్యాయం కలగాలనేటువంటి ఉద్దేశంతోనే సో ఎక్కువ శాతం అవకాశం రావాలి, అదేవిధంగా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలి చట్టసభల్లో. దశాబ్దాలుగా నానిపోతున్నటువంటి నలుగుతున్నటువంటి ఈ బిల్లును బయటకు తీసుకుని వచ్చి దీన్ని ఆమోదింపచేసి చట్టసభలకు మహిళలను సగౌరవంగా పంపాలనేటువంటి సదుద్దేశంతో ఈ బిల్లును పెడితే దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నారని చెప్పి చెబుతున్నారు. వాస్తవంగా డీలిమిటేషన్ లో ఎన్ని సీట్లు వస్తాయో చూద్దాం రండి. 50% పెంచుతున్నాము, ఇది జనాభా ప్రాతిపదికన కాదు అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. అమిత్ షా గారు కూడా దాని మీద ప్రకటన కూడా చేశారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీల సంఖ్య 16, ఎంపీ సీట్ల సంఖ్య 16, పెంచబోయే సీట్లు 9 అన్నమాట. సో 56% సీట్లు పెంచబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 25 సీట్లు ప్రస్తుతానికి ఉంటే 13 సీట్లు పెంచి 52% సీట్లు పెంచబోతున్నారు. కర్ణాటక విషయానికి వస్తే 28 సీట్లు ఉన్నాయి, 14 సీట్లు పెంచబోతున్నారు, 50% పెరగనుంది దీని ద్వారా. తమిళనాడు విషయానికి వస్తే 39, 20, 51% సీట్లు పెరగనున్నాయి. కేరళ విషయానికి వస్తే 20, 10, 50% సీట్లు పెరగనున్నాయి. మరి ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కడ అన్యాయం జరిగిందని వీళ్ళు అడుగుతా ఉన్నారు, ఎందుకు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎందుకు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఉన్నారని చెప్పి నరేంద్ర మోడీ గారు అయితే నిన్న సభలో నిప్పులు చెరిగారు. సో ఇది కేవలము రాజకీయ దురుద్దేశంతో, రాజకీయంగా లబ్ధి చేకూరాలనేటువంటి ఉద్దేశంతో రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలు ఎక్కడ చేయాలో అక్కడే చేయాలి. ఇక్కడ మహిళలకు ఉపయోగపడేటువంటి బిల్లు, దేశం పునర్నిర్మించేటువంటి బిల్లుకు సంబంధించినటువంటి ఇలాంటి బిల్లులకు కూడా వ్యతిరేకత తెలిపితే మీరే కదా ఈ బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పి, ఈ బిల్లును ఆమోదించాలని చెప్పి దశాబ్దాలుగా ప్రయత్నిస్తే మీ వల్ల కాని పనిని నేను చేసి చూపిస్తా ఉంటే ఇప్పుడు వచ్చి ఆ బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడడానికి, ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓట్లు వేయడానికి, ఆ బిల్లును వ్యతిరేకించడానికి నిజంగా మీకు సిగ్గుండాలని చెప్పి నరేంద్ర మోడీ గారు అయితే చెప్పడం జరిగింది. సీట్ల శాతం తగ్గదు, కోటాను వ్యతిరేకిస్తే మహిళా ప్రపంచం క్షమించదు, మీరే నష్టపోతారు. విపక్షాలకు ప్రధాని హెచ్చరిక. ప్రజాస్వామ్యంపై కేంద్రం పరోక్ష దాడి. ఇప్పటిదాకా ఈసీ, న్యాయ వ్యవస్థ, మీడియాను అణిచివేస్తూ పరోక్ష దాడి. 3 సభ్యుల కమిషన్ రాష్ట్ర తలరాతను నిర్ణయిస్తుందా? రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందితే ప్రజాస్వామ్యం అంతమైనట్లే. దేశంలో మహిళా హక్కుల అంశాన్ని తీసుకొచ్చి అమలు చేసింది కాంగ్రెస్. మహిళా రిజర్వేషన్లపై ప్రభుత్వం రాజకీయాలు చేస్తుంది. ఓబీసీల హక్కులు, చిన్న రాష్ట్రాల హక్కులు లేకుండా చేస్తున్నాయి. ఇది షా కుటిల రాజకీయం. మీ కుతంత్రాల ముందు చాణక్యుడు బలాదూర్. లోక్సభలో బిల్లుపై చర్చలో ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేత అయినటువంటి ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారంట. ఇప్పటిదాకా ఈసీ, న్యాయ వ్యవస్థ, మీడియాను అణిచేశారు. ఇప్పుడు 3 సభ్యుల కమిషన్ రాష్ట్రాల తలరాతలను మారుస్తుందా? దేశంలో మహిళా హక్కుల అంశాన్ని తీసుకొచ్చి అమలు చేసిందే కాంగ్రెస్ అంటారు. మరి అమలు చేసింటే మరి ఇప్పుడు అదే బిల్లు కదా పెడతా ఉన్నారు. ఇప్పుడు సహకరించడానికి, ఓటు వేయడానికి వచ్చినటువంటి నష్టమో కష్టమో ఏమో తెలియదు. కానీ ఇక్కడ చూడండి, మహిళా బిల్లులకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే మహిళా ప్రపంచం క్షమించదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిపక్షాలను హెచ్చరించారు. లోక్సభ సీట్లను పెంచడం వల్ల రాష్ట్రాలకు ప్రస్తుతం లభించే సీట్ల శాతంలో ఎలాంటి మార్పు ఉండదని ప్రధాని హామీ ఇచ్చారు. అన్ని రాష్ట్రాలకు లోక్సభలో 50% సీట్లు పెరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలకు గతంలో కంటే ఎక్కువ శాతం సీట్లు లభిస్తాయని కేంద్ర హోంమంత్రి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు 25 నుంచి 38, తెలంగాణకు 17 నుంచి 26కు పెరుగుతున్నాయని సభాముఖంగా వెల్లడించారు. సో ఆంధ్రప్రదేశ్కు
పెరుగుతూ ఉంది 50%, అదేవిధంగా 52% తెలంగాణకు పెరుగుతూ ఉంది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు దీన్ని వ్యతిరేకిస్తున్నాడు, ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నాడో మనకైతే అర్థం కావడం లేదు. సో ఏది ఏమైనప్పటికీ ఈ రోజు 4 గంటలకైతే కనుక బిల్లు ఓటింగ్ అయితే పెట్టబోతున్నారు. ఆ బిల్లుకు సంబంధించి మరి ఈ బిల్లు పాస్ అవుతుందా, కాంగ్రెస్ వాళ్ళు ఏ వ్యూహంతో ఈ రోజు సభకు వస్తారు చూడాలి మరి. సో మొత్తానికైతే కనుక ఎన్డీఏ సో ఖచ్చితంగా ఈ బిల్లును పాస్ చేయాలి. మహిళా బిల్లు కావచ్చు, 33% రిజర్వేషన్ ఏదైతే ఉందో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు కావచ్చు, అదేవిధంగా డీలిమిటేషన్కి సంబంధించి సో ఈ స్థానాలు లోక్సభ స్థానాలు కావచ్చు, అదేవిధంగా అసెంబ్లీ స్థానాలు పెంచేటువంటి బిల్లు ఏదైతే ఉందో ఈ 2 బిల్లులను ప్రవేశపెట్టడము, దాన్ని పాస్ చేపించడము, ఖచ్చితంగా దాన్ని చట్టం చేయడం కూడా చేస్తాము, చేసి తీరుతామనే వాళ్ళైతే చెబుతా ఉన్నారు. సో మొత్తానికి ఈరోజు 4 గంటలకు తెలియనుంది. సో మరి చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.